హలో ఆల్, ఇది డిఫరెంట్ దేశాల కరెన్సీ నోట్స్ అలాగే కాయిన్స్ చూడండి. ఇది మలేషియా, దీన్ని రింగిట్ అంటారు. ఒక రింగిట్ ఈక్వల్ టు కన్వర్జేషన్ ఛార్జీలతో కలుపుకుని సుమారు 18 రూపాయలు అవుతుంది మనకి. 1 రింగిట్, 5 రింగిట్, 10 రింగిట్స్. ఇవేమో కాయిన్స్ అనమాట. 50 సెంట్స్, ఇది 20 సెంట్స్, వచ్చి 10 సెంట్స్, 5 సెంట్స్. వాళ్ళు ఇప్పుడు కూడా అవి వాడతారు. ఇంకా 5 సెంట్స్ కూడా వాళ్ళ దగ్గర కరెన్సీ చాలా మందిలోనే ఉంది. ఇదేమో సింగపూర్. 5 సెంట్స్, 10 సెంట్స్, 20 సెంట్స్, 50 సెంట్స్, $1. ప్రజెంట్ అయితే సింగపూర్ డాలర్ ఎంత ఉందంటే 61 రూపాయల 66 పైసలు ఉంది. $1 కొనుక్కోవాలంటే మనం 61 రూపాయల 66 పైసలు ఇవ్వాలి వాళ్ళకి. ఇంక ఇది యూఎస్ఏ కాయిన్స్. 1 సెంట్, 2 రకాలు ఉన్నాయి చూడండి. 1 సెంట్, 1 డిమ్ అది ఫస్ట్ది, తర్వాత 1 సెంట్, తర్వాత అలాగే 25 సెంట్స్ ఒకటి, 50 సెంట్స్ ఒకటి, $1 ఒకటి. $1 వచ్చేప్పటికి సుమారుగా 83 రూపాయల 11 పైసలు ఉంది ఈరోజు ప్రైస్లో. ఇదేమో ఆస్ట్రేలియా కరెన్సీ. 5 సెంట్స్, 10 సెంట్స్ ఉంది పక్కన, 20 సెంట్స్, 50 సెంట్స్, $1, $2. ఒక ఆస్ట్రేలియన్ డాలర్ వచ్చేటప్పటికి 55 రూపాయల 39 పైసలు ఉంది ఈరోజు ప్రకారం. అదిగోండి ఆస్ట్రేలియన్ డాలర్. ఇది వచ్చేప్పుడు హాంకాంగ్ డాలర్. 50 సెంట్స్, $1, $2. $1 వచ్చేటప్పటికి 10 రూపాయల 65 పైసలు ఉంది మన కరెన్సీలో. ఇది హాంకాంగ్ కరెన్సీ. ఇది వచ్చి చైనా కరెన్సీ. సో ఇది 1 ఇజావో అని ఉంది చూడండి. ఇదేమో 2, ఇదేమో ఇంకొక 1 రూపీది. ఇది ఎంత ఉందంటే దీని సిఎన్వై అంటారు యాక్చువల్గా. ఒక సిఎన్వై ఈక్వల్ టు 11 రూపాయల 46 పైసలు ఉంది. ఇదేమో ఇండోనేషియన్ కరెన్సీ, 500 రూపాయలు. వీళ్ళ కరెన్సీ మనకంటే తక్కువ. మనం ₹1 ఇచ్చామంటే వాళ్ళు మనకి వాళ్ళ కరెన్సీలు 193 రూపాయల 71 పైసలు ఇస్తారు. ఇదేమో యూకే పౌండ్. 1 పౌండ్ ఈక్వల్ టు 106 రూపాయల 21 పైసలు ఉంది. ఇదేమో ఫిలిప్పీన్స్ కరెన్సీ. ఈ ఫిలిప్పీన్స్ దాంట్లో ఏంటంటే ₹1.43 పైసలు ఉంది ఫిలిప్పీన్స్ది. ఇది వచ్చేమో ఫ్రాంక్. ఇది బెలిగ్యూ కరెన్సీ. ఇది వచ్చేప్పటికి 91 రూపాయల 12 పైసలు ఉంది మన కరెన్సీలో. ఇది మెక్సికో కరెన్సీ, సెంటావోస్. 1 సెంటావో ఈక్వల్ టు, దీని కన్వర్జన్ రేషియో వచ్చేప్పటికి 1:100 ఉంది. సో ఇది వచ్చే క్యువైట్. ఇది హైయెస్ట్. $1 ఈక్వల్ టు 270 రూపీస్ 89 పైస్ ఉంది. ఇదేమో కెనడా. ఇది వచ్చేప్పటికి $1 కెనడియన్ డాలర్ ఈక్వల్ టు 61 రూపాయల 2 పైసలు ఉంది ఈరోజు రేట్ ప్రకారం. ఇది వచ్చి యూఏఈ దిర్హాం. 1 దిర్హాం ఈక్వల్ టు 22 రూపాయల 63 పైసలు ఉంది. ఇంక ఇది వచ్చేప్పటికేమో యూరో. 1 యూరో ఈక్వల్ టు 90 రూపాయల 39 పైసలు ఉంది. ఇదేమో శ్రీలంకన్ రూపీ. ఇది మన కరెన్సీ ఎక్కువ, ₹3.60 ఇస్తారు వాళ్ళ కరెన్సీలో, మనం ₹1 ఇస్తే. సో ఇది వచ్చేటప్పుడు థాయిలాండ్ కరెన్సీ. 1, 5, 50 సెంట్స్. సో ఇవి ఒక థాయ్ బాట్ అంటారు దీన్ని. ఒక థాయ్ బాట్ ఈక్వల్ టు ₹2.30 ఉంది సుమారుగా ఈరోజు కరెన్సీ. ఇదేమో జపాన్ యెన్. మన కరెన్సీలో ₹1 ఉంటుంది. సో ఇది యూకే కరెన్సీ పౌండ్. ఇది 5 పెన్స్, 10 పెన్స్, 50 పెన్స్, 1 పౌండ్. సుమారుగా ఈరోజు వాల్యూ ప్రకారం ₹107 దగ్గరకు ఉంది. ఇది ఫిలిప్పీన్స్ పిసో. ఇది వచ్చేప్పుడు 1 పిసో, అది 5 పిసో, 10 పిసోస్. ఇది ఒక్కో పిసో వచ్చేప్పుడు 1.43 రూపీస్ ఉంది. ఇక ఇది ఇండియన్ కరెన్సీ. ఇది చూడండి రేర్ కరెన్సీ. 1 అనా, తర్వాత అట్లాగే క్వార్టర్ అనా, 1 పైసా, 10 పైసా. 10 పైసాల్లో కూడా రకరకాలు ఉన్నాయి చూడండి. అణాలు అప్పట్లో 1935 అని కూడా ఉంది దాని మీద. పైసా ఇప్పుడు కనిపించలేదు లేండి. తర్వాత 10 పైసా చూడండి, 4 రకాల 10 పైసాలు. అట్లాగే 2 రకాల 20 పైసెస్,
1962 1985. అది 25 పైసా. ఇదేం 50 పైసా. 3 రకాలు ఉన్నాయి. తర్వాత 1 రూపీ, 4 రకాల 1 రూపీ. తర్వాత 4 రకాల 2 రూపీస్. ఇదేమో 2 రూపీస్ చూడండి, ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉన్నాయో, పాతవి నుంచి కొత్తవి వరకు. ఇదేమో 5 రూపీస్. 5 రకాల 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి 1990s నుంచి ఇప్పటి వరకు 2010 వరకు. తర్వాత 2 రకాల 10 రూపీస్ కాయిన్స్. ఇక కరెన్సీ నోట్స్ చూద్దాం ఒకసారి. ఇది థాయ్ బాట్స్, 1000 థాయ్ బాట్స్. ఒక థాయ్ బాట్ ఈక్వల్ టు ₹2.30 ఉంది సుమారుగా. అంటే ₹1000 2300. 50, 20, 100 అయ్యి US డాలర్, $20, $5, $1. సుమారుగా $1 ఈక్వల్ టు ₹83 చిల్లర ఉంది ఈరోజు రేట్లో. ఇది వచ్చేటప్పటికి ఇండోనేషియా రూపాయ. వీళ్ళ కరెన్సీ చాలా తక్కువ. మనం రూపాయి ఇస్తే వాళ్ళు ₹193 ఇస్తారు మనకి. ₹10,000 నోట్ ఉంది చూడండి, అందులో 10,000, 5,000, 1000. సో ఇందులో ఏంటంటే వాళ్ళ కరెన్సీ కొంచెం తక్కువ కాబట్టి ఏంటంటే మనం ₹1 ఇస్తే చాలు, వాళ్ళు ₹193 ఇస్తారు. ఇప్పుడు మనం 10,000 ఇచ్చాము, 10,000 మార్చామనుకోండి, మన ఇండియన్ కరెన్సీలో పెద్దగా ఏం రాదు మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా $10. $1 ఈక్వల్ టు ₹56 చిల్లర ఉంది. సింగపూరు, ఇది వచ్చేప్పటికి ₹61 చిల్లర ఉంది. $10, $5, $2. ఇది వచ్చేప్పటికి యువాన్, చైనా కరెన్సీ. ఒక యువాన్ ఈక్వల్ టు ₹11.48 ఉంది మన దాంట్లో. ఇందులో ఒక యువాన్ 2 రకాలు ఉన్నాయి చూడండి, 5 యువాన్లు ఒక కాయిన్. తర్వాత నేపాల్ కరెన్సీ ₹1 అనమాట నేపాల్లో. ఇది మన కరెన్సీ ఎక్కువ. జనరల్గా ఏంటంటే 63 పైసలు మనం ఇస్తే వాళ్ళు ₹1 నేపాల్ కరెన్సీ అనేది మనకి ఇస్తారనమాట. సో ఇది వచ్చేటప్పటికేమో ఫిలిప్పీన్స్ కరెన్సీ. ఒక పిసో ఈక్వల్ టు ₹1.43 ఉంది. అది 200 పిసో, 100, 20 పిసోలు 2 రకాలు ఉన్నాయి. 2 సేమే లేండి, ఒకటి పాత నోట్, కొత్త నోట్ ఒకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీలంకన్ కరెన్సీ 100, 50, 20. అంటే ఇది మన కరెన్సీ ఎక్కువ. మనం ₹1 ఇస్తే వాళ్ళు వాళ్ళ కరెన్సీలో మనకి ₹3.60 ఇస్తారు. ఇక ఇండియన్ నోట్స్కి వచ్చేప్పుడు చూడండి, ఈ ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి అట్లా దాచిపెట్టుకున్న నోట్స్. 200 రూపీస్ కట్ట, 100 రూపీస్, 50, 20. ఇక రేర్ 1 రూపీ కట్ట ఉంది చూడండి, 1 రూపీ కట్ట, 2 రూపీస్ కట్ట, 5 రూపీస్, 10 రూపీస్. ఇప్పుడు అసలు ఈ 1 రూపీ, 2 రూపీ కాయిన్స్ నోట్స్ అసలు మనం చూడట్లే కదా. సో దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచే దాచిపెట్టుకుంటేనే ఇప్పటికి మనకి ఉన్నాయి. మన పిల్లలకు చూపించాలంటే ఇప్పుడు ఆ నోట్లు కూడా రావట్లేదు. అందుకనే అవి ఎప్పటి నుంచో అలాగే ఉంచుకున్నాం అనమాట. థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.